మరో అంశం చూద్దాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై బీఆర్ఎస్కు చెందినటువంటి కొందరు మాజీ ఎమ్మెల్యేలు కలిశారని, కానీ పేర్లు మాత్రం చెప్పనని అన్నారు. బీఆర్ఎస్ తనను సస్పెండ్ చేసింది కాబట్టి అప్పుడు బీఆర్ఎస్ను టార్గెట్ చేశానన్నారు. ఇక ఇప్పుడు తన టార్గెట్ కాంగ్రెస్ అన్నారు. ప్రజా సమస్యలను తీర్చేది అధికార పార్టీ కాబట్టి కాంగ్రెస్పై పోరాడతానన్నారు కవిత. ఇదే అంశానికి సంబంధించి ఫీల్డ్ రిపోర్ట్లో ప్రస్తుతం మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు. చందు, కవిత చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి? చందు, ఈరోజు కవిత మీడియాతో చిట్ చాట్ చేశారు. అందులో ఆమె కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ముఖ్యంగా తన సోదరుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఉద్దేశించి కూడా కీలక కామెంట్స్ అయితే చేశారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉంది. ఆ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలెవరు కూడా గుర్తు రాలేదు. ప్రజలను కేటీఆర్ ఎక్కడ కలిసేయడం ప్రయత్నం చేయలేడు. ఇప్పుడు పాదయాత్ర చేస్తానని కేటీఆర్ చెప్తున్నాడంటే ప్రజలను మళ్ళీ ఇప్పుడు ప్రజలను కలుసుకునేందుకే పాదయాత్ర చేస్తున్నాడు అంటూ కూడా ఆమె వ్యాఖ్యలు చేశారు. అంటే 10 ఏళ్ల కాలంలో వీళ్ళు ప్రజలకు టైం ఇవ్వలేదు అనేటువంటి సెన్స్తోనే కవిత మాట్లాడినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా చూసినట్టయితే ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా వేగంగా కొనసాగుతోంది జాగృతి. ఈ నేపథ్యంలోనే ఆమె కంప్లీట్గా బీఆర్ఎస్ కాంగ్రెస్ టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ వస్తున్నట్టు పరిస్థితి. ఇప్పటి వరకు కూడా కేటీఆర్ను ఉద్దేశించి ఎక్కడ కూడా పెద్దగా కవిత విమర్శలు చేయలేదు. ఎక్కువగా హరీష్ రావు టార్గెట్గానే విమర్శలు చేస్తూ కవిత ముందుకెళ్తారు. కానీ ఈరోజు మాత్రం కేటీఆర్ ఉద్దేశించి కూడా ఆమె మాట్లాడిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసినట్టయితే ఈరోజు చిట్చాట్ చేస్తూ చాలా అంశాలను కూడా ప్రస్తావించారు. ప్రధానంగా చూసినట్టయితే ఆమె ఇటీవలే కాశీకి వెళ్ళి కూడా పూజలు కూడా నిర్వహించి వచ్చారు. ముఖ్యంగా శని పోవడం కోసమే నేను కాశీకి వెళ్ళి వచ్చాను, పూజలు చేసి వచ్చాను, ఇక నుంచి అంతా మంచి జరుగుతుంది, నా పార్టీ సక్సెస్ అవుతుంది అంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు. మరోవైపు చేసినట్టయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు తాను కలిశారు. ఖచ్చితంగా వాళ్ళు ఎప్పుడు చేరుతారో, అసలు వాళ్ళు ఏం చెప్పారనే అంశాలను కూడా పార్టీ పెట్టిన తర్వాత తాను ప్రస్తావిస్తే అప్పటిదాకా వాళ్ళు ఎవరు అనేది మాత్రం చెప్పను అన్నటువంటి విషయాన్ని కూడా ఆమె చెప్పారు. ముఖ్యంగా చూసినట్టయితే బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూనే ముందుకెళ్లారు. పార్టీ సస్పెండ్ చేసింది కాబట్టి నేను అప్పట్లో బీఆర్ఎస్ మీద మాట్లాడాను, కానీ ప్రజల కోసం పోరాటం చేస్తున్నాను, ప్రజల మధ్యలోకి వెళ్తున్నాను కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తున్నాను మాట్లాడారు. చందు, అంటే మరోవైపు బీఆర్ఎస్ ఇప్పుడు నా టార్గెట్ కాదు కాంగ్రెస్ అంటూ ఉన్నారు. అధికారంలో ఉంది కాంగ్రెస్ కాబట్టి కొద్ది రోజుల్లో జగిత్యాల్లో బీఆర్ఎస్ సభ నిర్వహించబోతోంది. కేసీఆర్ కూడా మళ్ళీ రంగంలోకి దిగబోతున్నారు, పదునైన వ్యాఖ్యలు చేయబోతున్నారనే అప్డేట్ కూడా మనకు అందుతోంది. అప్పుడు మరి కవిత బీఆర్ఎస్ని ప్రశ్నించే అవకాశం ఉంటుందా, ఇక లేనట్టే అని అనుకోవాలా? ఖచ్చితంగా అంటే సస్పెండ్ చేశాను కాబట్టి అప్పుడు మాట్లాడాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వం పైన ప్రధాన ప్రతిపక్ష పార్టీలుగా మేము మాట్లాడుతుంది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం చేసే చర్యలకు వ్యతిరేకంగా నేను మాట్లాడుతున్నాను. కానీ భవిష్యత్తులో 2 పార్టీలను కూడా టార్గెట్ చేసి మాస్తాను. ఎందుకంటే అసలు ఒక ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఏం చేయడం లేదు అనేది ఆమె ప్రధానంగా చెప్తున్నారు. పలుసార్లు కూడా ప్రస్తావించారు. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షంగా ఇంత పెద్ద పార్టీగా ఉంది, దాదాపు 27 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, కానీ ప్రజా సమస్యలపై ఎక్కడా పోరాటం చేయడం లేదు. కాబట్టి తాను పార్టీ పెట్టి ముందుకు వస్తున్నాను, ప్రజల్లోకి వెళ్తాను, ఖచ్చితంగా ప్రజా సమస్యల మీద పోరాటం అయితే కంటిన్యూ చేస్తానని ఆమె చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపించింది. అంటే పార్టీ పెట్టి 25వ తారీఖు నాడు పార్టీ లాంచింగ్ చేస్తున్నారు కాబట్టి ఆ తర్వాత ఖచ్చితంగా 2 పార్టీలు టార్గెట్గానే కవిత ముందుకు వెళ్తున్నట్టు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు అని ఆమె పదే చెప్తా ఉంది. అంటే బీఆర్ఎస్లో చాలామంది ఈసారి బీఆర్ఎస్లో కూడా సిట్టింగ్లో ఉన్నటువంటి కొంతమంది స్థానాలు కావచ్చు, గతంలో ఓడిపోయిన కూడా ఈసారి టికెట్లు ఇవ్వరు అనే ప్రచారం కూడా జరుగుతుంది. కేసీఆర్ కొత్త ముఖాలకు కూడా టికెట్లు ఇవ్వాలని చూస్తున్న క్రమంలో ఎవరైతే మాజీలు ఉంటారో వాళ్ళంతా కూడా ఖచ్చితంగా ఆల్టర్నేట్గా కవిత పార్టీనే ఎంచుకుంటారనేది ఆమె ప్రగాఢంగా ఆమె కూడా విశ్వసిస్తూ ఉంది. ఇది ఖచ్చితంగా మా పార్టీలోకి వస్తారంటే ఒక నమ్మకంతో ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమె గత కొన్నాళ్ళుగా ఇదే మాట చెప్పుకుంటూ వస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలు కూడా మాకు టచ్లో ఉన్నారు, ఖచ్చితంగా ఆ సందర్భం వచ్చినట్టు పేర్లు చెప్తారని చెప్పారు. అంటే మొత్తంగా చూసినట్టయితే అటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ పార్టీ 2 లక్ష్యంగా చేసుకుని ఆమె ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 25వ తర్వాత పార్టీ లాంచిన తర్వాత ఇంకా బలంగా చాలా దూకుడుగా పార్టీ ముందుకు వెళ్తుందనే అంశాన్ని కూడా ఆమె చెప్పుకొస్తున్నారు. చందు.